హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి మనకి ఇంటర్మీడియట్వి. ఇప్పుడు అందరూ చాలామంది ఏంటంటే కొంతమంది ఫెయిల్ అయినారు, కొంతమంది ఇంప్రూవ్మెంట్ అయితే సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే ఉండదు. ఓకే రైట్. తెలంగాణలో అయితే లేదు, ఆంధ్రప్రదేశ్లో అయితే ఈసారి ఇస్తున్నారు. అయితే ఎకనామిక్స్ సెకండ్ ఇయర్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఈ ఒక్క వీడియో మీకు చాలా ఇక మ్యాక్సిమం పాస్ అవ్వడానికి. ఓకే రైట్. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మనకి ఎగ్జామ్లు ఎట్లా ఉంటాయి, ఒకటి 10 మార్క్స్ సెక్షన్, 5 మార్క్స్వి, 2 మార్క్స్వి. 10 మార్క్స్వి 5 క్వశ్చన్స్ వస్తాయి. అదే విధంగా నేను ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తున్నా చూడండి, ఇది రాకపోతే అది వస్తుంది అన్నట్టు ఆ విధంగా నేను ఇస్తున్నా. ఒకసారి మంచిగా ఎండ్ వరకు చూడండి, ఏదైనా టిప్స్ ఉన్నా కూడా చెప్పేస్తా మంచిగా. మోస్ట్ ఇంపార్టెంట్ దాని నుంచి ఇంకా ఇంపార్టెంట్ ఏమున్నాయో అనేది కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే రైట్. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఇదైతే 99% దిగాల్సిన అవసరం ఉంది. 99% ఇది దిగుతుంది. అది దిగకపోతే 1% ఛాన్సెస్ ఇది ఉంది ఈ నెక్స్ట్ క్వశ్చన్. అంటే అనలైజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకనామీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. ఇది 99% దిగుతుంది ఫస్ట్ క్వశ్చనే. లేదు అది దిగాలి అంటే కింద క్వశ్చన్ దిగుతుంది, డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, చూసుకోండి ఎట్లయినా అది. ఓకే రైట్. 13 పాయింట్స్ ఉండే, 13కి 13 రాయాలి మనం. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే, అంటే ఇక్కడ చూడండి నేను ఆర్ అని రాసిన, అంటే ఆ క్వశ్చన్ వస్తే ఇదైనా రావచ్చు, లేదంటే ఇది, ఈ రెండింటి నుంచి ఒకటి వస్తుంది 10 మార్క్స్కి, అట్లా ఆ విధంగా. అలా అని మీరు మూడే చూసుకున్న కూర్చున్నారు, కాకపోతే బెటర్ టు ఆప్షన్ అన్నీ చూసుకోండి కూర్చోండి. ఓకే రైట్. మీకు ప్రిపరేషన్ మరి నా వల్ల అంత కావట్లే అంటే నేను ఇదే ఛానల్లో ప్రిపరేషన్ టిప్స్, ChatGPT నుంచి ఎట్లా చదవాలనేది ఇది ఒకసారి ఉంది. మీరు ఒకసారి ఛానల్లో వెళ్ళి విజిట్ చేయండి, మీకు అక్కడ కనిపిస్తుంటుంది. ఓకే రైట్, యూ కెన్ సీ దేర్. ఇక్కడ చూడండి, మనకి థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, హౌ టు రెడ్యూస్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ కరెక్ట్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, అది వస్తుంది. లేదు అది రాలే అంటే మనకి ఏంటంటే పావర్టీ మీద క్వశ్చన్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. ఓకే రైట్. కాజెస్ ఏమున్నాయి, ఇదే మ్యాక్సిమం, ఇదేమో దీనిలో చూడండి, ఇదైతే 60% ఇంపార్టెంట్, ఇది ఒక 40% ఇంపార్టెంట్ అన్నట్టు, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే రైట్. నెక్స్ట్ దాని కింద మనం ఇంకా వెళ్తుంటే, ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ 10 మార్క్స్కి. ఓకే, అనలైజ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. లేదు అంటే ఇది ఈ మధ్యలో అంటే ఈ 1-2 ఇయర్స్ నుంచి ఈ క్వశ్చన్ రావట్లే, కానీ ఒకసారి ఎందుకైనా మంచి చూసుకోండి. కానీ ఈ రెండు ఎట్లా వస్తాయంటే, ఈ రెండు పక్కా దిగుతాయి. ఎట్లా దిగుతుంది అంటే, ఇది 10 మార్క్స్కి వచ్చిందంటే ఇది 5 మార్క్స్కి వస్తుంది. ఓకే, ఇది 5 మార్క్స్కి వచ్చిందంటే ఇది 10 మార్క్స్కి వస్తుంది. అంటే ఆల్టర్నేటివ్గా, అంటే ఒక గేమ్ లాగా ఆడుకుంటాయి ఇది, కానీ మ్యాక్సిమం దిగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే రైట్, అట్లా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే రైట్, చూసుకోండి మ్యాక్సిమం. ఓకే, నేను ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి, ఇంకా సప్లీ వాళ్ళు చూసుకోండి. ఇది అయితే మ్యాక్సిమం ఇది క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మ్యాక్సిమం దిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది, దీనికి ఏం ఆల్టర్నేటివ్ ఇవ్వాలి, అది ఒకటే క్వశ్చన్. ఓకే రైట్. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇది కూడా పార్ట్ ఇంపార్టెంట్. కాజెస్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ అని 5 పాయింట్స్ క్వశ్చన్ ఉంటుంది, అది కూడా. రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్ అని ఒక క్వశ్చన్ ఉంది, ఇది కూడా. ఇది అయితే మ్యాక్సిమం 99% ఇది దిగుతుంది. ఓకే, ఇది దిగకుండా పేపరే తయారు కాదు ఇక మీకు. ఓకే, 99% ఇది మీకు దిగాల్సిన క్వశ్చన్ ఇక. ఓకే రైట్. దాంతోపాటు ఒకవేళ అడిషనల్గా ఒకవేళ దిగాలనుకుంటే దీనికి ఆల్టర్నేటివ్ కాదు, ఇది పక్కా దిగాల్సిందే ఇక. నీతి ఆయోగ్ అనేది పక్కా దిగుతుంది ఇక, అది లేకుండా క్వశ్చన్ ఉంటుంది ఇక మీకు. ఓకే రైట్. అలానే ఇక మీకు క్వశ్చన్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద రూరల్ ఇండెప్టెన్స్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రూరల్ ఇండెప్టెన్స్, నబార్డ్ రెండు కూడా దిగుతున్నాయి ఈ మధ్యలో అయితే. ఓకే రైట్, రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మంచిగా చూసుకోండి. ఓకే రైట్. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అగ్రికల్చర్, ఇది కూడా కొంచెం చూసుకోండి, లిటిల్ బిట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండికేటెడ్ ద మెజర్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే కైండ్ ఆఫ్. ఇది కొన్నిసార్లు వస్తే 10 మార్క్స్కి వస్తుంది. ఓకే రైట్, అట్లా కూడా రావచ్చు, కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ ఇది, అట్లా మనం లైట్గా తీసుకునేటట్టు లేదు. ఓకే, మోస్ట్ కొద్దిపాటి ఇంపార్టెంట్, అది కూడా చూసుకోండి. వాట్ ఆర్ ద ఇదేమో 1956 ఇది ఇండస్ట్రియల్ రెజల్యూషన్. మనం అక్కడ 10 మార్క్స్లో ఇచ్చింది ఏంటంటే 1991. ఓకే, అది కూడా కొంచెం చూసుకోండి. అలానే ఇక్కడ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఇది ఇన్ని క్వశ్చన్ల నుంచి ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ మధ్యలో వచ్చేటట్టు కనిపించట్లే. ఓకే రైట్, కానీ కాకపోతే ఒకవేళ చూసుకోండి. ఓకే రైట్, ఎందుకైనా మంచిది. ఓకే, దట్ ఈజ్ అబౌట్ దట్. ఇంకో క్వశ్చన్ ఉంటుంది, అది ఐ థింక్ ఇక్కడ రాలే అనుకుంటా ప్రింట్లో, అక్కడ అది క్వశ్చన్ రైట్ ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ ఉంది కదా, వై షుడ్ వి ప్రొటెక్ట్ అవర్ ఎన్వైర్న్మెంట్, ఇది కూడా 90% ఛాన్సెస్ ఉంది దిగాల్సిన క్వశ్చన్ ఇది. ఓకే, వదిలిపెట్టుకోకండి, ఇది కూడా మంచిగా చూసుకోండి. ఓకే రైట్, ఇది 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకోండి. ఈ 2 మార్క్స్లో ఎట్లా ఇచ్చిన అంటే చూడండి, 2 మార్క్స్లో చూడండి ఎకనామిక్ గ్రోత్ ఉంది,
అది రావాలి, లేదంటే ఇంక్లూజివ్ గ్రోత్ వస్తుంది, లేదంటే సెల్ఫ్ అంటే ఈ మూడింటి నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. అలానే ఇక్కడ కింద క్వశ్చన్స్ ఉన్నాయి యాజ్ యూజువల్, అంటే ఇన్ని క్వశ్చన్ నుంచి ఒకటి, అంటే మ్యాక్సిమం అన్నీ చూసుకోండి. ఓకే రైట్. ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటారో వాళ్ళ ప్రెజెంటేషన్ కూడా ఇదే ఛానల్లో ఉంది, ఎట్లా ప్రెజెంట్ చేయాలి ఎగ్జామ్లో అనేది ఒకసారి అది వాచ్ చేయండి. మీరు ఆ ప్రెజెంటేషన్ రాయకుండా రాసిన మ్యాక్సిమం ఛాన్సెస్ ఏంటంటే ఫెయిల్ అవ్వడానికి స్టిల్ ఛాన్సెస్ ఉంటాయి, ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసినా కూడా. కాబట్టి ఆ వీడియో ఒకసారి మంచిగా చూడండి ఇదే ఛానల్ని. సో ఆల్ ది బెస్ట్. ఓకే రైట్, మంచిగా ప్రిపేర్ కండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, కాకపోతే లైక్ చేయండి. ఇంతవరకు చేసి మీకు వీడియోస్ అన్నీ చేస్తున్నా కాబట్టి ఒకసారి ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఫ్రమ్ యూ పీపుల్. ఓకే రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మంచిగా. ఓకే రైట్, ఇది 2 మార్క్స్వి. ఓకే, ఇది 5 మార్క్స్ ఇప్పుడే మీకు చూపించిన. ఓకే రైట్, ఏదైనా ఉన్నా కూడా మీరు డౌట్ అడగచ్చు కామెంట్ సెక్షన్లో. ఓకే, థ్యాంక్ యూ.